ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాశుల వారికి చాంద్రమాన రీత్యా అంటే మన జన్మరాశిని అనుసరించి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం కదా. అందులో ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి వారికి ఈ వారం గ్రస్త అనుకూలంగా ఉంది అన్న అంశాలు ఈనాటి కార్యక్రమంలో కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో మనం ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 26వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి శుద్ధ పంచమి రాత్రి 12:45 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:21 వరకు, తదుపరి మూల. వర్జం సాయంకాలం 5:02 నుంచి 6:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 3:59 నుంచి 4:43 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ వారం విషయానికి వస్తే 26వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు నాగపంచమి. అదేవిధంగా 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు శనివారం సర్వ ఏకాదశి. ముఖ్యంగా మనకు ఈరోజు నాగపంచమి అంటే ఆదివారం రోజు నాగపంచమి జరుపుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా నాగారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా జాతకంలో వివాహమైన తర్వాత సంతాన ప్రయత్నాలు ఎంత చేస్తున్నా ఓ కొలిక్కిరాక, సంతానం కలగక, అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా అవి ఫలించక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారు తప్పకుండా కూడా కార్తీక మాసంలో శుద్ధ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తాం కాబట్టి తప్పకుండా కూడా నాగారాధన చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ విధంగా నాగ పూజ ఎవరైతే ఈరోజు చేస్తారో అటువంటి దంపతులకు సంతానం కలిగే అవకాశం మెరుగుపడుతుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక అదేవిధంగా నవంబర్ 1వ తారీఖు శనివారం సర్వ ఏకాదశి. ఆ రోజు మహావిష్ణువు వారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఒకసారి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తాం. ఈ వారం కర్కాటక రాశిలో గురుడు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, కుజులు. అక్టోబర్ 27వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో కుజగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా వృశ్చికంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే మనం ఇందాక గ్రహ సంచారంలో చెప్పుకున్నాం. ఏమని? వృశ్చిక రాశిలో కుజుడు అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే అంతవరకు కుజుడు తులారాశిలో ఉంటారు. 27వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో కుజగ్రహ సంచారం అంటే వృశ్చిక రాశి కుజుడికి సొంత ఇల్లు, సొంత రాశిగా చెప్తుంటాము. కుజుడు ఇక్కడ బాగా బలవంతుడుగా ఉంటాడు. అంటే మన సొంత ఇంట్లో మనం ఏ విధంగా ఉంటే మనం ధైర్యంగా బలంగా ఉంటామో అదేవిధంగా కుజుడు కూడా ఇక్కడ చాలా బలవంతుడుగా ఉంటాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో కుజగ్రహ సంచార ప్రభావం మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీనరాశుల వారికి బాగా కూడా యోగిస్తుంది. మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీనరాశుల వారికి ఈ కుజగ్రహ సంచారం వృశ్చిక రాశిలో ఉన్నంతకాలం బాగా కూడా యోగిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా దీనివల్ల వీరికి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే కూడా ఈ రాశిలో కాస్త ప్రయత్నిస్తే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా పదవీ యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్ని రాశుల వారు యథాశక్తిగా కుజగ్రహ ఆరాధన కోసం పరిహారాలు తీసుకోవడం కాకుండా ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్న రాశుల వారు తప్పకుండా కూడా కుజగ్రహ ఆరాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఇప్పుడు పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశులు ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం శ్రమానంతరం పూర్తి చేస్తారు. తమ మాటల చాతుర్యంతో అందరినీ కూడా ఆకర్షిస్తారు. ఇంతకాలం పడ్డ శ్రమకు చక్కటి ఫలితం కూడా వీరికి లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలకు కూడా యథాశక్తిగా హాజరవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుంచి సహాయ సహకారం కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఈ వారం వీరికి సమయానికి చేతికందే అవకాశం ఉంది. ఖర్చులు బాగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ కొద్దిగా పొదుపు కూడా చేసే ప్రయత్నం ఈ వారం ఈ రాశి వారు చేస్తారు అని చెప్పవచ్చు.
కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బంధువు అనుకోకుండా వీరి ఇంటికి రావడం వీరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొన్ని విషయాలపై కుటుంబ సభ్యులు అందించేటటువంటి సలహాలు కూడా పాటిస్తూ ఈ వారం ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం మేషరాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రతిష్టంభన ఏదైనా ఉంటే తొలగిపోతుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం తమ వ్యాపారాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా మంచి లాభాలు సంపాదించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పవచ్చు. భాగస్వాములు కూడా ఈ వారం ఈ వ్యాపారస్తులకు చక్కటి చేయూతను అందిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఎటువంటి రాజీ పడకుండా తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి పై అధికారుల యొక్క మెప్పును కూడా చూరగొంటారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారికి ఈ వారం బాగా అనుకూలిస్తుంది. సాంకేతిక రంగం వారు విదేశీ పర్యటనలు తమ ఉద్యోగరీత్యా చేయాల్సి వస్తుంది. మహిళలు ఈ వారం అంతా కూడా మంచి విజయాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది సోమవారాలు కొన్ని వ్యవహారాల్లో వీరికి ప్రతిబంధకాలు ఉండవచ్చు. బాధ్యతలతోటి బాగా కూడా ఉక్కిరి బిక్కిరవుతారు. ఎంత శ్రమించినా ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన ఈ వారం అంతా కూడా ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే వారం ప్రారంభంలో కొద్దిగా చికాకు కలిగించే సంఘటనలు ఎదురైనా క్రమేపీ కూడా అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా ఒక అద్భుతం ఏదో మన జీవితంలో జరిగితే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం ఒక అద్భుతమైనటువంటి వార్త అందుతుంది. పట్టుదలతోటి అనుకున్నటువంటి వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఈ వారం ఎదురైనా ఏమాత్రం ఆందోళన చెందకుండా వాటిని పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఆప్తులు అందించే అమూల్యమైన సలహాలు కూడా స్వీకరిస్తూ అడుగు ముందుకు వేస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అంటే మొండి బకాయిలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకోవడం ఈ వారం చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా నూతన పెట్టుబడుల విషయంలో కాస్త నిదానం పాటించడం మరింత మంచిది. కుటుంబపరంగా చూస్తే వీరు చూపే ప్రేమానురాగాలు చూసి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషిస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ వారం వీరు సమాయత్తమవుతారు. అదేవిధంగా తమ సంతానానికి సంబంధించినటువంటి చదువు గురించి అంటే పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు విషయానికి వస్తే వాహనాలు, భూములు ఎవరైతే కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నిస్తారో వారి కోరిక ఒక్కొలిక్క వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాలను ముందుకు నడిపించడంలో తమ తెలివితేటలను, అనుభవాల్ని ఉపయోగిస్తారు అని చెప్పొచ్చు. నూతన భాగస్వాములతో ఒప్పందాలు కూడా ఈ వారం ఈ రాశి వారు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. చక్కటి కార్యాచరణతో ఈ రాశి ఉద్యోగులు ఈ వారం ముందుకు సాగుతారు. క్రీడా రంగం వారు, కళారంగం వారు, పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ వారమంతా చాలా సంతోషకరంగా గడుస్తుంది. సాంకేతిక రంగం వారు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మహిళలకు ఈ వారమంతా కూడా మరింత ఉత్సాహంగా గడుస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే సోమ, మంగళ, బుధవారాల్లో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో తగాదాలు, దీనివల్ల మానసిక ఆవేదన, ఆందోళన కాస్త అధికమవుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఆ 3 రోజులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. అయితే ధైర్యము, పట్టుదలతో ముందుకు సాగడం చాలా మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక కూడా అధికమవుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న చికాకులు, సమస్యల నుంచి ఎట్టకేలకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడము మరియు
కొన్ని అవసరాలు కూడా తీరడమే కాకుండా నూతన పెట్టుబడులు కూడా ఈ వారం పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. దీనికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బాగా కూడా మెరుగుపడతాయి. బంధువులు కొన్ని విషయాలు వీరి యొక్క అమూల్యమైన సలహాను కూడా కోరే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులు సకాలంలో ఈ వారం వీరికి సమకూరుతాయి. కొంతమంది భాగస్వాములు వీరికి సహాయాన్ని కూడా అందిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు నూతన ఆశయాలతో ముందుకు సాగుతారు. వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారు, కళారంగం వారు ఈ వారం సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. సాంకేతిక రంగం వారు తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. మహిళల యొక్క కళలు ఈ వారం ఫలించే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన, బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని సందర్భాల్లో అయోమయంగా ఉంటుంది, అంటే గందరగోళంగా గడుస్తుంది. అంచనాలు కొంతవరకు తారుమారైనట్టుగా కనిపిస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో స్వల్ప అవాంతరాలు వచ్చినా వారు వాటిని దిగ్విజయంగా అధిగమించి పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను కైవసం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రాశి వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తారు. ఆకస్మిక ధనలాభం కాస్త ఉండడం వల్ల మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు దుబారా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కుటుంబపరంగా వస్తే బంధువులు, సోదరుల యొక్క సహకారాలు ఈ వారం వీరికి పూర్తిగా అందుతాయి. అందరి అభిప్రాయాలు స్వీకరించి దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక ఎవరైతే వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక వస్తుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం లాభాల్లో ఎటువంటి లోటు ఉండకపోవచ్చు. ఊహించని రీతిలో నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారికి, నిరుద్యోగులకు కానీ ఉద్యోగ మార్పు కోరుకుంటున్న వారికి కానీ మంచి అవకాశాలు కొన్ని లభించే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారు, కళారంగం వారికి చక్కటి ఆహ్వానాలు అందుతాయి. సాంకేతిక రంగం వారు ఈ వారం కాస్త పని ఒత్తిడి నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు. మహిళకేమో ఈ వారం ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, శుక్ర శనివారాలు కాస్త గందరగోళంగా ఉంటుంది. ఆదాయం కోసం కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ మరియు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. గోచార గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయాలకు వస్తే గత కొంతకాలంగా నిర్ణయం తీసుకోలేక ఆలోచనలు ఎటూ తేలక ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి రావడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం కూడా ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి అందేటటువంటి ఆహ్వానాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేస్తారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని చిక్కులు, సమస్యలు లాంటి వాటి నుంచి ఈ వారం బయటపడతారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా కాస్త నిరాశాజనకంగా ఈ వారం గడిచినప్పటికీ నిత్య ఖర్చులకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్పవచ్చు. షేర్ల కొనుగోలుకు సంబంధించి ఎవరైతే ఈ షేర్ల రంగంలో పెట్టుబడులు పెడతారో అటువంటి వారు కాస్త నిదానం పాటించడం మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల్లో కొంతమంది వ్యక్తులతో ఎవరికైతే వివాదాలు బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తీరే అవకాశం ఉంది. వివాహ కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన కార్యాచరణ కూడా ఈ రాశి వారు సిద్ధం చేస్తారు. ఇక వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తి విషయంలో బంధువులతో నూతన అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు దొరుకుతాయి. నూతన పెట్టుబడులు కూడా ఈ వారం వీరికి చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఎవరైతే తమ ఉద్యోగ జీవితంలో
కొన్ని మార్పులను ఆశిస్తున్నారు, కొన్ని మార్పులను కోరుకుంటున్నారు. అటువంటి వారి కోరిక ఈ వారం కొలిక్కి వస్తుంది. కాబట్టి పై అధికారులను కలిసి వీరు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు గురించి వారిని అడగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారు చక్కటి విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక సాంకేతిక రంగం వారు తమ లక్ష్య సాధన కోసం మరింతగా శ్రమించాల్సి వస్తుంది. మహిళలకు ఒక సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన: ఆది సోమవారాలు కుటుంబ చికాకులు అధికమవుతాయి, ఒత్తిడులు అధికంగా ఉంటుంది, మానసిక అశాంతి కూడా ఉంటుంది. కాబట్టి కాస్త 2 రోజులు జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారమంతా కూడా చేస్తూ, ముఖ్యంగా ఉదయం సాయంకాలం కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. గోచార గ్రహ సంచారరీత్యా కన్యరాశికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు ఈ వారం మీరు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శత్రువులను కూడా చాకచక్యంగా ఆకట్టుకొని తమ దారిలోకి తెచ్చుకుంటారు. సన్నిధులతోటి ఈ వారం ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. చిన్నాటి స్నేహితులతో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం విషయంలో మునుపటి కంటే కూడా ఈ వారం కాస్త మెరుగ్గా ఉంటుంది. రుణ బాధల నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఎక్కువగా ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులందరినీ కూడా వీరు కొన్ని విషయాల్లో ఒప్పించి అడుగు ముందుకు వేస్తారు. ఎవరిని నొప్పించకుండా సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ముందుకు సాగి మంచి నిర్ణయాలు కూడా కొన్ని ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలను ఈ వారం వీరు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులతో ఈ వారం వీరు ముందుకు సాగుతారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా వేగంగా నిర్వహిస్తారు. ఎటువంటి పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడుతూ మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం సంపాదిస్తారు. కళారంగం, వైద్యరంగం వారికి బాగా కూడా అనుకూలిస్తుంది. సాంకేతిక రంగం వారు అనుకున్న సమయానికి తమ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ వారం ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. మహిళలకు ఈ వారం విశేష ధనలాభం కాస్త అధికంగా ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన: సోమ, మంగళ, బుధవారాలు స్నేహితులతో ఈ రాశి వారికి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో కాస్త అలసత్వం చూపుతారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయడం చాలా మంచిది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని అడుగు ముందుకు వేయడం అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి మరింతగా నిదానిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎటు తేల్చుకోలేక ఏ నిర్ణయము తీసుకోలేక కాస్త ఈ వారం మీరు ఎక్కువగా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇతర వ్యక్తులకు సలహాలు ఇచ్చేటప్పుడు ఏమాత్రం కూడా తొందరపాటు మంచిది కాదు అని ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే సమయానికి డబ్బు చేతికి అందక ఇతర వ్యక్తుల నుంచి కాస్త హ్యాండ్ లోన్ అంటమే అటువంటి తీసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. ఒకవైపు ఖర్చులు బాగా అధికమవుతాయి, మరొక వైపు కార్యక్రమాలు పూర్తి చేయడంలో కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ కాస్త తర్జన భర్జన పడతారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో కొంత గొడవలు, వారి పట్ల కాస్త వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలతో ఈ రాశి వారు బాగా కూడా సతమతమవుతారు. కొన్ని ఒప్పందాలను వాయిదా వేసుకోవడం కానీ లేక రద్దు చేసుకోవడం కానీ చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ వారం అనుకున్న లాభాలు చేతికి అందడం కష్టమవుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం అంతా కూడా బాగా ఇబ్బందికరంగా గడిచే అవకాశం ఉంది. బాధ్యతలు బాగా అధికమవుతాయి. అదేవిధంగా అధికారుల నుంచి కొన్ని విషయాల్లో ఏమాత్రం కూడా సహకారం లభించదు.
దీనికి తోడు వారి నుంచి ఒత్తిడి కూడా కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారు చివరి క్షణంలో తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. సాంకేతిక రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఉద్యోగం పట్ల కాస్త భయాందోళన కూడా కలిగే అవకాశం అధికంగా ఉంది. మహిళలు అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన అంటే సోమ మంగళవారాల్లో ఎక్కువగా శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభము, అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగితే ఈ రాశి వారికి అంత మంచిది. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహరీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే ఎంతటి వ్యవహారం అయినా సరే మనోధైర్యంతో, తెలివితేటలతో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుని వారితో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ధార్మికవేత్తల యొక్క దివ్య సందేశాలను అనుసరిస్తూ దానికి అనుగుణంగా వీరు నడుచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. నిజంగా ఇది చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఎవరైతే ఈ రాశి వారు తర్జన భర్జన పడతారో అటువంటి వారు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ధనలాభం ఈ వారం కాస్త వీరికి అధికంగా ఉంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు కూడా చేతికి అందే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా నూతన పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు అందించినటువంటి సలహాలు పాటించే ప్రయత్నం చేస్తారు. శుభకార్యాల సందడి కూడా ఈ వారం కాస్త నెలకొంటుంది. బంధువులు హఠాత్తుగా రావడం వీరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వ్యవహారంలో చిక్కులు, వివాదాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలకు ఏమాత్రం కూడా ఢోకా ఉండదు. అలాగే నూతన పెట్టుబడులకు కూడా చక్కటి మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఒత్తిడి కాస్త తగ్గుతుంది. దీనివల్ల ఉత్సాహంగా వీరు ముందుకు సాగుతారు. వైద్య, శాస్త్ర, కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. సాంకేతిక రంగం వారు నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. మహిళలకు సోదరుల నుంచి అందే పిలుపు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటంటే శుక్ర, శనివారాల్లో వీరికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అవి ఏమాత్రం కూడా తీరవు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 రోజులు అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అంత మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవైతే వీరి మదిలో ఉన్నాయో అటువంటి వాటిని కార్యరూపంలో పెట్టేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. గత కొంతకాలంగా వీరిని బాగా వ్యతిరేకిస్తున్న వారు కూడా వీరి వైపుకు ఆకర్షితులవుతారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆదాయానికి పడ్డ ఇబ్బందులన్నీ కూడా తీరి ఉపశమనం లభిస్తుంది. అలాగే పొదుపు పథకాలపై ఈ వారం వీరు కాస్త ఆకర్షితులవుతారు అని చెప్పొచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఉన్నంతలో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. వీరు చేసే ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం కూడా లభిస్తుంది అని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాలకు తగిన సన్నాహాలు కూడా చేయాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. కోర్టులో నలుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల గురించి అడ్వకేట్స్తో మాట్లాడడం ఈ వారం చాలా మంచిది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన సంస్థలను సైతం ప్రారంభిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నత వర్గాల నుండి చక్కటి చేయూత లభిస్తుంది. అదేవిధంగా రాజకీయవేత్తలు, వైద్యరంగం వారు శుభవార్తలు అందుకుంటారు. సాంకేతిక రంగం వారు తమ లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు మంచి పెట్టుబడులు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఆది, బుధ, గురువారాలు కాస్త మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. సన్నిహితులతో, స్నేహితులతో వివాదాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. సమాజ సేవల్లో కూడా భాగస్వాములు అవుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మరింత చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఈ వారం చేతికందే అవకాశం ఉంది. ఎటువంటి ఖర్చులు ఈ వారం ఎదురైనా
తట్టుకొని నిలబడతారు. అలాగే చాలా వరకు కూడా శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక్క మాట మీద నిలబడి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ మరియు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపారస్తులు పెట్టుబడులు చేతికందడం వల్ల చాలా సంతోషంగా ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాల గురించి, వ్యాపారంలో మరింతగా లాభాలు ఎలా సంపాదించాలి అన్న వైపుగా ఎక్కువగా ఈ వారం మీరు ఆలోచిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కోరుకున్న అవకాశాలు కూడా ఈ వారం ఉద్యోగస్తులకు లభించే అవకాశం ఉంది. ఇక సాంకేతిక రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మహిళల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, సోమ మంగళ శుక్రవారాల్లో కాస్త శ్రమ అధికంగా ఉంటుంది. సోదరులు స్నేహితుల నుంచి కొన్ని విషయాలు ఒత్తిడి కూడా ఎదురవుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల యొక్క సంపూర్ణ సహకారం లభించడం వల్ల మరింత వేగవంతంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు చేతికంతాయి. సమాజ సేవపై కాస్త దృష్టి కూడా సారిస్తారు. బంధువుల నుంచి అందే ఒక ముఖ్యమైన సమాచారం వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా మరింత బలవంతులవుతారు. రుణాలు కూడా కొంతవరకు ఈ వారం తీర్చగలుగుతారు. అదేవిధంగా నూతన ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఎక్కువగా ఈ వారం మీరు ఆలోచన చేస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సమస్యలన్నీ కూడా ఓ కొలిక్కి రావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. స్థిరాస్తులు, బంగారు ఆభరణాలంటూ కూడా ఈ వారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు క్రమేపీ చేతికంతాయి. భాగస్వాముల సలహాలు స్వీకరిస్తూ ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది. వీరి యొక్క ప్రతిపాదనలు పై స్థాయి అధికారులు అంగీకరిస్తారు, సహకరిస్తారు అని చెప్పవచ్చు. కళారంగం వారు తమ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకుంటారు. సాంకేతిక రంగం వారికి మీద అదనపు పని భారం ఏదైతే కొంతకాలంగా ఉందో అది ఈ వారం కాస్త తగ్గుతుంది. మహిళలు కూడా ఈ వారం కాస్త సంతోషకరంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే బుధ గురువారాలు ఇంటా బయట కూడా ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి నియంత్రించుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రం ప్రతి నిత్యం పాటిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారిని అనునిత్యం పూజిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారరీత్యా మీనరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఏమాత్రం కూడా విశ్రమించరు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. ఆలోచనలు ఏవైతే వస్తాయో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ వారం చేసే ప్రయత్నాలు సఫలం కావడం వల్ల సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి ఈ వారం కాస్త ఇబ్బంది కలిగిన నిత్య అవసరాలకు మాత్రం ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. బంధువుల నుంచి వార్తలు అందుకుంటారు. స్థిరాస్తులు ఏ విధంగా వృద్ధి చేసుకోవాలన్న వైపుగా ఆలోచనలు కొనసాగిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఈ వారం మీనరాశి వారికి ఎక్కువ శాతం మందికి ఎదురవుతుంది. ఇక సాంకేతిక రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు కూడా చిగురిస్తాయి. గత కొంతకాలంగా ఉన్న భయాందోళనలు సమసిపోతాయి. మహిళలు ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో అడుగు ముందుకు వేసి మంచి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది శుక్ర శనివారాలు ఏదైనా నూతనంగా వ్యవహారం ప్రారంభిస్తే అది కాస్త మందకొడిగా సాగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన నిత్యం చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి చాంద్రమాన రీత్యా ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.